వెల్కమ్ బ్యాక్ టు కోస్తా కరోడ్ రియాక్షన్స్. ఈరోజు మనం విరూపాక్ష సినిమాని రియాక్ట్ చేద్దాం అనమాట. యాక్చువల్‌గా సాయి ధరమ్ తేజ్ గారికి యాక్సిడెంట్ తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా ఇది. సో చూసేద్దాం. డైరెక్టర్ ఊళ్ళో పిల్లల సాగులు కారణమైన ఇల్లు బతకడానికి ఇల్లు ఎక్కడ చంపేయండి. బతకడానికి ఇల్లు అన్యాయంగా మా పిల్లల పడవ తింటారు కదరా. ఊరికి పట్టాలి తినపోదు. ఇది ఆరక్తమే ఆవులతో పాటు చంపేయడమే ఈ ఊరికి మంచిది. రక్తం ఒకటే అయితే పోలికలు కలుస్తాయి గాని గుణం కలుస్తుందని ఎవడు చెప్పాడ్రా? పిల్లాన్ని చంపిన పాపం మనకొద్దు. మీరు ఎన్నైనా చెప్పండి అయ్యా, ఆ రక్తం ఈ ఊళ్ళో పెరగడానికి మేము ఒప్పుకోం అంతే. అయితే
నాన్నా నాన్నోయ్ నాన్నా సరిపోయింది. ఉన్న ఒక్క ఎంటర్టైన్మెంట్ కూడా దొబ్బింది. అయినా ఊరంటే పట్టణానికి దూరంగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇలా ప్రపంచానికే దూరంగా ఉంటుందని అనుకోలేదు అత్త. నీకు దూరం అనిపిస్తుంటే నాకు మా ఊరు దగ్గర అవుతున్నట్టు అనిపిస్తోంది. ఎప్పుడో బయలుదేరే ముందు పడుకొని ఇప్పుడు లేస్తే అలానే ఉంటుంది. ఊరోళ్ళు బడికి స్థలం ఇవ్వమని అడిగితే పేపర్లు సంతకం చేసి పంపిస్తే సరిపోదా? ఇలా బడి పిల్లలాగా బ్యాగులు వేసుకొని అందరం బయలుదేరాలా? అదేంట్రా అలా అంటావు? నేను పుట్టి పెరిగిన ఊరు వచ్చి 15 ఏళ్ళు అయిపోయింది. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడపిల్ల నా అక్క కూతురు పార్వతి. దాంతో కొన్నాళ్ళు గడిపి జాతర చూసుకుని వెళ్ళిపోదాం, సరేనా? వెళ్దాం వెళ్దాం, ముందా రుద్రవనం రావాలిగా. శుభమా అని ఊరెళ్తుంటే ఏంట్రా ఈ అపశకునం? ఊరుకమ్మా, అరే సూర్య, అడవన్నాక పక్షులు ఉండవా ఏంటి? మా బండెక్కు, ఇక్కమ్మా ఎక్కు. రే మడిది. సీన్ ఓపెన్ చేయడమే బేసిక్గా ఒక బ్లాక్ మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నట్టు చూపించారు అనమాట ఇంట్లో. అదే టైంలో ఊరు జనాలు మొత్తం వచ్చి వాళ్ళని చంపడం జరుగుతుంది. ఏంది, ఆ కుర్రోడు మిగిలిపోతాడు అనమాట. ఆ పిల్లోడు ముందే వాళ్ళ అమ్మా నాన్నని నిర్దాక్షిణం కాల్చి కొట్టి చంపేస్తారు. సో హీ విల్ బికమ్ ఏ విలన్. అక్కడే అర్థమైపోతుంది అనమాట అతనే విలన్ అవుతాడని. ఎందుకంటే ఎంత క్రూరంగా చంపితే ఒక పిల్లోడి ముందు తల్లిదండ్రులు ఎంత క్రూరంగా చంపితే విలన్ అవుతాడో మనకి ఈజీగా అర్థమవుతుంది. డైరెక్టర్ అక్కడ పాయింట్ గట్టి చెప్పాలనుకున్నాడు. ఒక డైరెక్టర్ అనేవాడు ఎలా చెప్పాలనుకున్నా అంటే ఒక చిన్న రీజన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఇంకో మనిషిని చంపాలంటే ద స్ట్రాంగ్ రీజన్ ఉండాలి ఖచ్చితంగా. అంత స్ట్రాంగ్ రీజన్ని ఆ చిన్న పిల్లోడి మైండ్లో ఎక్కిచ్చేశాడు డైరెక్టర్ ఇక్కడే. సో చిన్న పిల్లోడి ముందే వాళ్ళ అమ్మా నాన్నని సజీవంగా కాల్చి కొట్టి చంపడం వల్ల డైరెక్టర్ ఒక ప్లాట్ని ఎస్టాబ్లిష్ చేసాడు అనమాట. బ్లాక్ మ్యారేజ్ జరిగేటప్పుడు వచ్చారు, జనాలు వచ్చి చంపేశారు. వాళ్ళ అబ్బాయి బాగా కోపంగా ఉన్నాడు. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఊర్లో ఎప్పుడు ఆమె ఈ ఊరు వల్లకాడైపోతుందండి. అప్పుడు దాకా బాగున్న ఊరు అంటే ఒక లైటింగ్ మూన్ లైటింగ్లో ఉన్న ఊరిని నెగిటివ్ ఎనర్జీతో కప్పేస్తుందనే సింబాలిక్గా ఈ సీన్ బాగా చూపించారు అనమాట. ఆ పిల్లోని తీసుకెళ్ళి పెంచుకోబోతుంటే రాజీవ్ కనకాలను ఏమంటాడు, ఒకడు వచ్చి ఇతను తీసుకుని చంపేద్దాం, వీడు కూడా వాడంటే ఇలా కాదు ఊళ్ళో ఉంటాయి అంటే ఉంచనీని అంటాడు. సో ఎప్పుడైతే ఉంచనీని అంటే తెలిసి స్కూల్లో అదేదో బయట తీసుకెళ్ళి ఒక హాస్టల్ అంటే దాంట్లో వేస్తారనమాట. ఎవరైతే ఫస్ట్ అతను ఊళ్ళో కూడా ఉంచనీయుడు అన్నాడు వాడినే ఫస్ట్ కాకి ఏదో పొడిచెళ్ళిపోద్ది అనమాట. మీరు గమనిస్తే తెలిసిపోద్ది ఈజీగా. మీరు ఎన్నైనా చెప్పండి అయ్యా, ఆ రక్తం ఈ ఊళ్ళో పెరగడానికి మేము ఒప్పుకోం అంతే. కాకి రూపంలో నెగిటివ్ ఎనర్జీ ఊర్లోకి వచ్చింది. అదే టైంలో హీరో వచ్చాడు అనమాట. ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అయింది ఊర్లోకి, అదే టైంలో కాకిని చంపేసి పాజిటివ్ ఎనర్జీ కూడా ఎంటర్ అయింది అనమాట ఊర్లో.